రైట్ బ్రేకింగ్ న్యూస్ శ్రీలంకలో దిత్వా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు వరదలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 123 మంది మృతి చెందగా 130 మంది ఆచూకీ గల్లంతైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీని కారణంగా ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ అధికారులు. శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు వరదలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 123 మంది మృతి చెందగా 130 మంది ఆచూకీ గల్లంతైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీని కారణంగా ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రైట్, ఇక దిత్వా తుఫానుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ. ఏదైతే దిత్వా తుఫాను యొక్క వరద బీభత్సం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ఐఎండీ శాఖ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మనకున్న సమాచారం, ముఖ్యంగా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఇది కారికైల్ కి 220 కిలోమీటర్ల దూరంలో, అలాగే పుదుచ్చేరికి 350 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలోనైతే ఇది కేంద్రీకృతం అయినట్టుగా ఇప్పటికే ఐఎండీ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇది రేపు తెల్లవారుజాముకి ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు తమిళనాడు, అలాగే పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు అయితే చేరువుగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకి భారీ వర్ష సూచన ఉన్నట్టుగా ఇప్పటికే ఐఎండీ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇటు తెలంగాణ వరకు అయితే మట్టుగా ఇటు మహబూబాబాద్ అలాగే నారికల్ ఇటువంటి ఏరియాల్లో కూడా బాగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఇటు ఆంధ్ర వరకు చూసుకున్నట్లయితే బాపట్ల, అలాగే పల్నాడు, కర్నూలు జిల్లాలకి, అనంతపురం, సత్యసాయి జిల్లాలకి అయితే ఒక తేలికపాటి నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడే ఈ యొక్క ఐఎండీ అధికారులు తెలియజేసిన దాని ప్రకారం ముఖ్యంగా రాయలసీమ జిల్లాల ప్రాంతాల్లోని ఉన్న ఏదైతే చిత్తూరు అలాగే కడప ఇటువంటి ఏరియాలు కూడా బాగా ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నదని ఐఎండీ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ముఖ్యంగా తమిళనాడు వరకు చూసుకుంటే భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ స్కూల్స్, కాలేజీలు కూడా ఇప్పటికే సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. అయితే తెలంగాణ ప్రాంతంలో కొంత మేరకు ఇవాళ నుండి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నది. అలాగే హైదరాబాద్ ప్రాంతంలో కూడా కొంత మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఐఎండీ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే రేపటి నుండి చూసుకుంటే ఇటు తెలంగాణ ప్రాంతం వరకు చూసుకుంటే మహబూబాబాద్, అలాగే నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో కూడా ఒక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇటు నెల్లూరు కోస్టల్ ఏరియాలో ఉన్న నెల్లూరు జిల్లాలోనైతే భారీ వర్షాలు పడతాయని చెప్పి ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే తెలియజేసింది. దీని మేరకు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల యొక్క సూచనల మేరకు మొత్తం అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లో ఉన్న నేపథ్యంలో అటువైపు అధికారులందరూ ఇప్పటికే కంట్రోల్ రూమ్స్ అవి ఏర్పాటు చేసి ప్రజల్ని అలాగే రైతుల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.